ఆ పైకి ఎక్కాలంటే కష్టమవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ వైర్స్ ఎక్కువైపోయాయి. అది ఇంకో గమ్మత్ ఏంటంటే ఆ పోలుకు 4 వైపుల వైర్లు తీసుకెళ్తున్నారు, అడ్డంగా రోడ్ క్రాస్ చేసుకున్నారు. మీరు అది కూడా చూడండి. రోడ్ క్రాసింగ్ అనేది కొద్దిగా ఆలోచించి చేయండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ క్రాస్ చేయకుండా మా రోడ్ క్రాస్ అయినప్పుడు మీ రోడ్ క్రాస్ చేయండి, లేదంటే ఇక్కడ సెంటర్లలో క్రాస్ చేయండి. ఏమవుతుంది, కొద్ది కేబులే కదా మీకు ఇచ్చే కేబుల్ ఎలా ఇస్తారు కదా, వాళ్ళు కొద్ది కేబుల్ యూజ్ చేస్తే అయిపోతుంది. మీరేం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఈ పోల్ నుండి ఆ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళే వరకు ఏమవుతుందంటే ఇటు పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది. 4 వైపులో పోతే మా స్టాఫ్ ఎట్లా పైకి ఎక్కాలి ఆ పోల్ మీద? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మాకు ఆల్రెడీ ఏమవుతుంది, అక్కడ 11 kV లైన్ ఉంటుంది, LT లైన్ ఉంటుంది. రెండు నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ 2 నెట్వర్క్ కింద మీ నెట్వర్క్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, మా వాళ్ళకి ఎక్కడానికి కష్టం అవుతుంది. కొన్ని యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. సరే, అదృష్టవశాత్తు మన ఏరియాలో ఏ రకమైన యాక్సిడెంట్ జరగలేదు. బట్ ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు. దానివల్ల ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మా ఓఎన్ఎస్ స్టాఫ్ మా కంప్లైంట్ చేస్తున్నారు, సార్ వాళ్ళు ఇట్లా ఉంది సార్, మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. కాబట్టి మీరు బంచ్ని చేయాలి, ఒకటి అందంగా తయారు చేయండి. వాటిని ఉన్న వాటిలో కొంత లూజ్ చేసో అది చేసో ఎక్కడ పడితే అక్కడ చేయకుండా రీఆర్గనైజేషన్ చేయండి, అక్కించండి. మీకు ఎన్ని పోల్స్ యూజ్ చేశారో యాజ్ పర్ ద గవర్నమెంట్ టారిఫ్ ప్రకారంగా మీకు ఆ అమౌంట్ తెలియజేస్తాం ఎవ్రీ మంత్. ఆ బట్టి అతి తొందరలో ఏరియాస్ లేకుండా నెల పేమెంట్ చేయండి. అలాగే ఏమైనా పాత ఏరియాస్ కనుక ఉన్నాయంటే ఆ అమౌంట్స్ తొందరగా కట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మా సంస్థకు ఇబ్బంది లేకుండా జరిగిన వాళ్ళు అవుతారు. మీకు ఏ రకమైన ఇబ్బంది ఏమి లేకుండా మీ యొక్క నెట్వర్క్ ద్వారా మీరు ప్రజలందరికీ కూడా మీ యొక్క వైఫై నెట్వర్క్ కావచ్చు, లేదా కేబుల్ టీవీ నెట్వర్క్ కావచ్చు, అందరికీ ఇచ్చేసేసి మీరు కూడా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి కావచ్చు, లేదా మా మేనేజ్మెంట్ CMD గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము మీ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు మాకు కోఆపరేట్ చేసి ఈ బంచెటింగ్ చేసేసి ఆ పోల్స్ కనుక క్లాంపులు పెట్టుకుని ఫిక్స్ చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా బోత్ పార్టీస్, మా ఎంపీడీసీల తరఫున అదేవిధంగా మీ తరఫున జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మాకు మీ యొక్క రెంటల్ ఛార్జెస్ ఎవ్రీ మంత్ కట్టాలని నేను కోరుతున్నాను. చేసి ఆ పోల్కు పెడితే మా సిబ్బంది ఏదైనా ఆ యొక్క పోల్ మీద పని ఉన్నప్పుడు మా సిబ్బంది పైకి వెళ్ళడానికి కానీ లేదా కిందికి దిగడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్లు అనేవి జరగకుండా ఉంటాయి. అదేవిధంగా మనకు నగరంలో ఈ యొక్క కేబుల్స్ అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అవి తెగి కింద పడడం జరుగుతుంది. అలాంటివి కూడా లేకుండా ఉండాలంటే అవన్నీ కూడా బంచ్డ్ చేసేసి ఒక బౌండ్ లాగా చేసి ఒక సింగిల్ కేబుల్ లాగా చేసేసి జూన్ మొదటి వారం నుండి అంటే 5వ తారీఖు నుండి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ అదేవిధంగా ఈ కేబుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర బంచ్ చేసుకొని బుక్ చేసుకునేందుకు వాళ్ళ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. అది చాలా సంతోషకరమైన విషయము. ఆ విధంగా చేయడం వల్ల మన నగరంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా మాకు కానీ ప్రజలకు కానీ మా యొక్క సిబ్బందికి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఆ బంచెడ్ కేబుల్స్ చేసి హుకింగ్ చేసుకొని దాని ద్వారా ప్రజలకు మా యొక్క విద్యుత్ సౌకర్యమే కాకుండా అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లు కమ్యూనికేషన్ కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరోసారి మీ ద్వారా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.